వదిలిపెట్టడం కాదు. చదివిన వాక్యాన్ని ఏం చేయాలని ఉంది బైబిల్లో? దీవారాత్రములు ధ్యానించాలి. ధ్యానిస్తున్నాను అంటే సరిపోదు, దాని ప్రకారం అనుసరించాలి. బైబిల్ చదువుతున్నాను సిగ్గులేదా నీకు అని ఎవరైనా నిన్ను అన్నారనుకో, బైబిల్ మాత్రం చదువుతావు, బతుకు మాత్రం బాలేదు అన్నారనుకో, నువ్వు భక్తిలో ఎదుగుతున్నట్లా? వాకింగ్ బైబిల్ అనేవాళ్ళు ఎలా ఉండాలంటే, మనం బైబిల్ చదివావు అని చెప్పుకో అక్కర్లేదు. బైబిల్ ప్రకారంగా మనం నడుస్తున్నప్పుడు మనం భక్తిని ఇతరులకు చూడగలుగుతారు. ఈ భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నీకు ఈ ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? నీలో ఈ పరిశుద్ధత కొరకైన ఆశ అంటే అది నీకు అర్థమవుతుంది ఎప్పుడంటే, నీవు వాక్యాన్ని ధ్యానించేవాడిగా ఉన్నప్పుడు. ప్రార్థించడం, పఠించడం, ధ్యానించడం నీ